ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇవాళ తెలుసుకుందాం. 2 స్పూన్లు కారం వేసాను, తర్వాత ఏమో పొడి మసాలా 1 స్పూన్ వేసాను, తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, కొంచెం పెరుగు తగినంత వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ, వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, శుభ్రంగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెడదాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కోసుకున్న తెలంగాణ ఉల్లిపాయలు బాగా వేసుకుందాం. తర్వాత కొద్దిగా మిర్చి వేసుకున్నాం. అట్లాగే మా బాల్కనీలో పూసిన కరివేపాకు వేసుకొని బాగా కలర్ వచ్చేలాగా వేపుకుందాం. 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. కలర్ వచ్చిన తర్వాత చికెన్ కర్రీ యాడ్ చేసుకున్నాను. శుభ్రంగా తిప్పుతున్నాను. అలా తిప్పి కొద్దిసేపు ఉడికిన తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం. బాయిల్డ్ ఎగ్, ఇవాళ వైట్ రైస్, బాయిల్డ్ ఎగ్, చికెన్ కర్రీ. ఉడికినట్టు గుమ్మగుమ్మగా వాసన అయితే వచ్చింది. అయితే ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం తిప్పుకుందాం. కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేద్దాం ఒక 15 మినిట్స్. కొద్దిగా పొడి మసాలా యాడ్ చేసుకుందాం. నేను బాగా హైలో పెట్టడం, త్వరగా అయిపోవాలని హైలో పెట్టడం వల్ల కింద కొద్దిగా అడుగు అంటుకున్నట్టుగా ఉంది. వెంటనే సిమ్లో పెట్టేసాను. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఒక ముక్క జస్ట్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ సూపర్, ఫినిష్ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.